నా 5 రోజుల యాత్ర, నియోజకవర్గ యాత్ర ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు అద్భుతంగా ప్రజా స్పందన మధ్యన నా నియోజకవర్గానికి రాజమండ్రి నుంచి చేరటానికే సుమారు 10:30 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత కూడా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అమరావతి కాదు, ఒక పక్క శ్రీకాకుళం, అనంతపురం, రకరకాల చిత్తూరు, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి నన్ను కలుసుకోవటం జరిగింది. నాకు అర్థమైంది ఏంటంటే, ఇదంతా ఈ అపూర్వ ప్రజాదరణ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రజల నిరాదరణకి గురయ్యారు అన్నదే నాకు స్పష్టంగా అర్థమైంది. అక్కడ నాకు కనిపించింది నా మీద ప్రజల ప్రేమ ఆదరణ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతటి తీవ్రమైన అసంతృప్తిగా ప్రజలు ఉన్నారు అనేదే నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో అందుకనే అంటారు కొందరు, ముంజేతి కంకణానికి చూసుకోవడానికి అద్దాలు ఎందుకు అని. అలాగే మరి సర్వేలు మనకి సూచనగా తెలియజేస్తున్నా, ఏదైతే సర్వేల్లో చూసామో అది చాలా స్పష్టంగా ప్రజలందరితో, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యక్షంగా చాలా స్పష్టంగా అర్థమైంది, ఇంకా ఈ ప్రస్తుత ప్రభుత్వానికి మనుగడ లేదు, రానున్నది తెలుగుదేశం జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అని మనం చెప్పుకోక తప్పదు. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో, టీవీలో కూడా ఆ ప్రజల ఆదరణ ఎలా ఉందన్నది అందరూ ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఈరోజు తెలుగు జాతి 28 సంవత్సరాల క్రితం ఎంతో బాధపడిన రోజు 1996 జనవరి 18 మహావినిష్క్రమణం. ఒక గొప్ప వ్యక్తి, తెలుగు ఖ్యాతి దశ దిశలా వ్యాపింపజేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఆ రోజు లాల్ బహదూర్ స్టేడియంలోకి దగ్గర దాకా వెళ్ళి ఇంకా ఆ లోపలికి వెళ్ళలేక వెనక్కి వచ్చేసా. విపరీతమైన జనసందోహం. మహావినిష్క్రమణం అని అందరికీ వాడరు. దైవ స్వరూపులు, ఒక శ్రీరామచంద్రుడు లేకపోతే ఒక శ్రీకృష్ణుడు వారి తనువు చాలించినప్పుడు వారిని చనిపోయారు అని మాట్లాడటం తప్పు కనుక మహావినిష్క్రమణం అనే ఒక పదం మన తెలుగు భాషలో ఉంది. ఆ చనిపోయిన రోజు ఈనాడు, తెలుగువారి అభిమాన పత్రిక ఈనాడులో ఎన్టీఆర్ మహావినిష్క్రమణం అని రాయటం నేను చూసా. తర్వాత దానికి ముందు ఎవరికి ఆ మాట వాడినట్టుగా ఆ తర్వాత కూడా ఆ మహావినిష్క్రమణం అనే మాట భారతంలో చదువుకున్నాం తప్ప ఇంకెక్కడా కూడా ఎవరికి వాడలేదు. అటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఏదో 4 చిన్న స్కీములు పెట్టి సంస్కరణలో నేను నొక్కినంత బటన్ ఎవరు నొక్కట్లేదు అని చెప్పుకుంటున్నారు. అసలు సంస్కరణల ఆది పురుషుడు స్వర్గీయ
నందమూరి తారక రామారావు గారు ఆ మహనీయుడి అడుగుజాడల్లో ఇంకా స్ట్రాంగ్గా ఆయన నిష్క్రమించినప్పటికీ కూడా ఆయన ఆశయాలతో మరి ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల ఆదరాభిమానాలతో అప్రతిహతంగా కొనసాగుతుంది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం, ప్రజల ఎమోషన్స్ సహజం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఆయనకే మరొకసారి తప్పలేదు ఓటమి, కానీ తిరిగి అద్వితీయమైన విజయం సాధించారు. అలాంటి అద్వితీయమైన విజయాన్ని ఆయన స్ఫూర్తితో మరి ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా తమ తప్పు తాము తెలుసుకొని ఆ మహనీయుని మీద ప్రమాణం చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఈరోజు మనం నివాళి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఒక అద్భుత విజయాన్ని అందిస్తామని మనందరం శపథం చేద్దాం. అదే ఎన్టీ రామారావు గారికి, అటువంటి మహాపురుషుడికి మనం ఇచ్చే ఘనమైన నివాళి. జోహార్ ఎన్టీఆర్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. అటువంటి తెలుగువారి ఇలవేలుపు ఎన్టీఆర్. ఆయన ఎవరో మహానుభావుల గురించి ఆ సినిమాలో పాట రాశారు, కానీ ఆయనే ఇప్పుడు తెలుగువారికి ఒక ఇలవేలుపుగా మారారు అంటలో ఎటువంటి సందేహం లేదు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఇక మన ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చేద్దాం. ఈ 2 రోజులు నేను స్పష్టంగా రచ్చబండ నిర్వహించలేకపోయా. మా ఊరి నుంచి కూడా గొంతు ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. సో ఆ రోజు తీర్పు వచ్చింది, 16వ తారీఖు తీర్పు వచ్చింది. నిన్న పూర్తి ప్రతి మీడియాకి వచ్చింది. కానీ తీర్పులో ఏముంది, సాక్షిలో ఏముంది? సాక్షి చూసిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయ్యి అదేదో చంద్రబాబు నాయుడు గారు ఏదో బిక్కమొహంతో, అంటే వారి కుటుంబాన్ని అవమానించినప్పుడు బాధపడిన వాడు బడుద్దాయితో సమానం. ఆయన ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎమోషనల్ అయ్యారు. అప్పుడు ఎమోషనల్ అయిన ఒక ఫోటోని తీసుకుని